మీనాక్షి ఏం చేస్తున్నావు? డాన్స్ చేస్తున్నా. అయ్యో నేను ఇప్పుడు ఏమన్నానే నిన్ను? లేకపోతే బట్టలు ఆరబెడుతున్నా కదా, మళ్ళీ ఏం చేస్తున్నావు అని అడుగుతున్నావా? సరేలే, ఈరోజు ఏం వంట చేసావు మరి? చేశాను చికెన్ కర్రీ, మటన్ కర్రీ. లేకపోతే 10 కదా అవుతుంది, అప్పుడే అన్నం తింటావా? అప్పుడే వండాలా? నేను ఇంట్లో పని చేసేసరికి ఆలస్యం అవుతుంది. వాషింగ్ మిషన్ తెస్తే ఏమవుతుంది? నేను ఇంటి పనులు చేసి అలసిపోతున్నా. ఇంకా మీకు టైంకి కావాలంటే అస్సలు జరగదు. మీరు వాషింగ్ మిషన్ తెస్తే కానీ నేను ఏ పని సరిగ్గా చెయ్యను. అబ్బా, ఇప్పుడు దీనితోటి మాట్లాడకపోయినా అయిపోవచ్చు. సరేలే మీనాక్షి, నేను పట్టణానికి వెళ్ళినప్పుడు నీకు తప్పకుండా వాషింగ్ మిషన్ తెస్తాను, సరేనా? సరేలే, కానీ ఈరోజు వంట చేయడానికి పొయ్యిలోకి పుల్లలు లేవు. మీరు వెంటనే అడవికి వెళ్ళి కట్టెలు తీసుకురండి, సరేనా? ఏంటి మీనాక్షి, అప్పుడే అయిపోయాయా కట్టలు? నేను మొన్ననే కదా తెచ్చాను. సరేలే, ఏం చేస్తావు, తెస్తాలే. మళ్ళీ ఇంట్లోకి ఎందుకు వెళ్తున్నావు? దారి ఇటువైపు ఉంది బయటికి వెళ్ళడానికి. అయ్యో మీనాక్షి, నన్ను చెప్పులు కూడా వేసుకొని ఎందుకు అలా కోపడతావు ఊరికే? సరే మీనాక్షి, నేను అడవికి వెళ్తున్నాను. నువ్వు ఇంట్లో తలుపులు వేసుకొని జాగ్రత్తగా ఉండు. అసలే మన ఊరిలో కొలిమి దయ్యం తిరుగుతుందట, సరేనా? సరేలే, ఆ దయ్యం నన్ను ఏం చేయదు, కానీ మీరు వెళ్ళండి జాగ్రత్తగా. అబ్బా, ఏంటి ఆవులు ఇలా అరుస్తున్నాయి? వీటికి ఇంకా ఆహారం పెట్టనట్టున్నాడు. అన్నీ నేనే చేయాలి పనులు. అబ్బా, తెస్తున్నాను, ఉండే, అరవకండి. ఇదిగో కడుపు నిండా తినండి, నన్ను డిస్టర్బ్ చేయకండి. ఈ మంచము ఇంటి ముందట వేసుకొని కాసేపు రెస్ట్ తీసుకుంటా. ఇంటి పనులు చేసి నేను అలసిపోతున్నా. ఆయన లేడు కదా, మంచి ప్రశాంతంగా పడుకోవచ్చు. అమ్మయ్యా, నాకు చాలా నిద్ర వస్తుంది. ఏంటి దారి వైపు ఇంకా ఎవరు మనుషులు రావట్లేదు? నాకు చాలా ఆకలి అవుతుంది. ఇప్పుడు ఎలా? అబ్బా, ఏంటి తలనొప్పి? అయ్యో, నేను భరించలేకపోతున్నానే. అయ్యో, నా తలనొప్పి ఇంత కఠినంగా ఉందే. అయ్యో, అబ్బా, ఏంటి తలనొప్పి? ఇంత తల బాధకున్నా నాకు తలనొప్పి పోవట్లేదే. ఈ దయ్యానికి కూడా తలనొప్పినా? అయ్యో, నేను భరించలేకపోతున్నానే. ఈ తలనొప్పి ఇంత కఠినంగా ఉంది. అయ్యో, నాకు తలనొస్తుంది. ఇప్పుడు ఎలా? నేనేం చేయాలి? అయ్యో, అబ్బా, ఇంత కఠినమైన తలనొప్పి నేను సహించలేకపోతున్నాను. ఈ తలనొప్పి నేనేం చేస్తే పోతుంది? అయ్యో.
ఈ తలనొప్పికి కారణం ఏమై ఉంటుంది? అయ్యో, ఈరోజు నేను మానవులను ఎవరిని తినలేదు కదా, అందుకే నాకు ఈ తలనొప్పి కావచ్చు. వెంటనే గ్రామానికి వెళ్ళి ఎవరినైనా తింటా. ఈ ఇంటి ముందట ఎవరో అమ్మాయి పడుకుంది కదా, దీనిని వెళ్ళి ముందు తినేస్తా. అబ్బా, దీని ఇంట్లో ఎవరు లేనట్టున్నారు కదా, ఇదొక్కటే హాయిగా ఇంటి ముందట మంచం వేసుకొని ప్రశాంతంగా పడుకుంది. దీనిని మింగుతా ఈరోజు దీనికి చివరి రోజు పాపం. ఎంత మంచిగా పడుకున్నావే ప్రశాంతంగా. ఈ ఇంట్లో ఎవరు లేనట్టున్నారు, ఎవరు రాకముందే దీనిని మింగేయాలి త్వరగా. అమ్మో, వీడెవడో వస్తున్నాడు కదా. ఏంటిది, ఇంటి ముందట పడుకుంది మంచిగా, భయం లేకుండా. నేను ఇంట్లో ఉండమని చెప్పాను. మీనాక్షి, అమ్మో దయ్యం, అమ్మో కొరిమి దయ్యం నా ఇంటి మీద కూర్చుంది. అమ్మో మీనాక్షి, అమ్మో నా మీనాక్షి. దయ్యమా, నా మీనాక్షిని ఏమి చెయ్యకు. ఏయ్ దయ్యమా, నీకెంత ధైర్యం ఉంటే నువ్వు నా ఇంటి పైన కూర్చుంటావు? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి వెళ్ళిపో మర్యాదగా. ఏరా, నువ్వు వెళ్ళిపోమ్మంటే వెళ్ళిపోవడానికి నేనేమైనా నీ పెళ్ళన్నారా? నువ్వు ఇక్కడ ఎంతసేపు ఉంటావు? నా భార్య చూసిందంటే చాలా భయపడుతుంది. నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో. నా మీనాక్షి ప్రశాంతంగా పడుకుంది, తనని డిస్టర్బ్ చేస్తే బాగోదు. నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో మర్యాదగా. నేను వెళ్ళిపోతా, తప్పకుండా వెళ్ళిపోతా. కానీ నాకు చాలా ఆకలిగా ఉంది. నేను మీలో ఎవరినైనా తింటా. నాకు ఆహారంగా నీ భార్యని నాకు ఇస్తే నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతా. నాకు అసలే చాలా విపరీతమైన తలనొప్పిగా ఉంది. నేను ఎవరినైనా తింటే గానీ నాకు ఈ తలనొప్పి పోదు. చెప్పు, నీ భార్యని నాకు ఆహారంగా ఇస్తావా లేక నిన్ను తినాలా? అయ్యో పిచ్చి దయ్యమా, ఏరా, నేను తలనొప్పితో బాధపడుతుంటే నీకు నవ్వు వస్తుందారా? నీకెంత ధైర్యంలా నా ముందు నవ్వడానికి? అయ్యో పిచ్చి దయ్యమా, ఎవరికైనా తలనొస్తే ఎవరైనా మనుషులను తింటారా? పిచ్చి దయ్యమా, మెంటల్ దయ్యం. లేకపోతే నీ మాటలు వింటుంటే నాకు చాలా నవ్వొస్తుంది. అవును, మేము దయ్యాలము కాబట్టే మేము మనుషులని తింటాము. ఎర్రి మానవ, అదే నాకు కోపం తెప్పించినవనుకో నీ పెళ్ళాన్ని తీసుకెళ్తా. నేను ఇలాగే చేస్తా. అరే పిచ్చి మానవ, ఎందుకురా నవ్వుతున్నావు? అలా పడి పడి అసలే నాకు చాలా తలనొస్తుంది. నువ్వు ఇంకా పెంచకురా. అయ్యో దయ్యమా, నీకు తలనొస్తుందా? నీకు ఒక మంచి స్ట్రాంగ్ టీ పెడతా, నీ తలనొప్పి మాయమవుతుంది చిటికలో, సరేనా? ఏంటి మానవ, నేను చాయ్ తాగితే నా తలనొప్పి పోతుందా? అయితే నాకు వెంటనే ఆ చాయ్ తెప్పించు, వెంటనే తెప్పించురా. నీకు చాయ్ కావాలంటే నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి. నా మీనాక్షి ఛాయ చాలా బాగా పెడుతుంది, తనతో చేపించి నీ దగ్గరికి తీసుకువస్తా. నువ్వు వెళ్ళు ఇక్కడ నుండి. సరే మానవ, నేను ఇక్కడ నుంచి వెళ్తా. ఏరా మానవ, నిన్ను నమ్మి నేను వెళ్తున్నా. నువ్వు మంచివాడివిలా కనబడుతున్నావు కాబట్టి నువ్వు నాకు టీ తీసుకురాకపోతే నిన్ను నీ పిల్లాన్ని పీకు తింటా. నన్ను ఎవరు ఆపలేరు. నేను ఆ అడవిలో ఉన్న పెద్ద మర్రి చెట్టు కింద ఉంటా. నువ్వు టీ తీసుకొని రా, నేను వెళ్తున్నా. అమ్మయ్యా, పిశాచి దయ్యం వెళ్ళిపోయింది. ఇంత జరిగినా ఇది పందిలా పడుకుంది. మీనాక్షి లే, మీనాక్షి, మీనాక్షి లే, మీనాక్షి లే, మీనాక్షి, మీనాక్షి లే. బా ఏంటి?
అబ్బా ఏంటండి నా మంచి నిద్రని డిస్టర్బ్ చేశారు. మీనాక్షి, నేను అడవికి వెళ్ళి కట్టెలు తెచ్చాను. నువ్వు వెళ్ళి మంచి స్ట్రాంగ్ టీ చెయ్యిపో. నాకు బాగా చాలా హెడేక్ గా ఉంది మీనాక్షి. నువ్వు వెంటనే వెళ్ళి స్ట్రాంగ్ టీ చెయ్యిపో. వెళ్ళు. హో ఇంతేనా, సరేలే చేస్తా.